కాంగ్రెస్ హోదా భరోసా యాత్ర కొనసాగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. పరిశ్రమలు కూడా పెద్ద ఎత్తున నెలకొల్పుతాం ఈ జిల్లాలో. ఈ భరోసా కూడా ఈ జిల్లా వాళ్లకు ప్రత్యేకంగా ఇస్తా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక విధానం ప్రకటన చేస్తా ఉన్నాను. ఇక్కడ నేను రాహుల్ గాంధీ గారి అప్రూవల్తో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజకీయమైన ఒక విధాన ప్రకటనను చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రకటన ఈ ఒంగోలు నుంచి చేస్తా ఉన్నాను. మేము వెళుతా ఉన్నప్పుడు ఈ 6 రోజుల పర్యటనలో బలహీన వర్గాల వారు ఎక్కువగా వస్తా ఉన్నారు. పేద వర్గాలు, మహిళలు ఎక్కువగా వస్తా ఉన్నారు. వారు మాకు న్యాయం జరగడం లేదని వాపోతా ఉన్నారు. ఈ ప్రాంతీయ పార్టీలతో మాకు న్యాయం జరగదు అని వారికి కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఇవ్వాలని కోరుతా ఉన్నారు. వారంటా ఉన్నారు, ఇందిరమ్మ టైం నుండి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడే మాకు మేలు జరిగిందని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలు మా దృష్టికి తీసుకొని వస్తా ఉన్నారు. ఈ అణగారిన వర్గాలకు వ్యవసాయ భూములు, ఇంటి పట్టాలు, ఇళ్ళు, ఈ వర్గాలందరికీ రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లు, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీనే కల్పించింది అని మాతో చెప్తా ఉన్నారు. మైనారిటీలకు 4% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీనే కల్పించింది అని వాళ్ళు అంటా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ తీసుకొని వచ్చి ఆ వర్గాలకు నిధులు ప్రత్యేకంగా కేటాయించి వారికి చేయూతనిచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అంటా ఉన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం తీసుకొని రావడం ద్వారా ఆ వర్గాలకు కాంగ్రెస్ పార్టీ న్యాయం చేసింది అని అంటా ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ఆ ఫలాలు ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు మాకు దూరం అవుతా ఉన్నాయి అని వాపోతా ఉన్నారు. మళ్ళీ కాంగ్రెస్సే రావాలి రాష్ట్రంలో, కేంద్రంలోని వారు భావిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు పూర్తి అభద్రతతో ఉన్నారు. టీడీపీకు, జగన్ పార్టీకు సామాజిక స్పృహ లేదు, సామాజిక న్యాయం అంతకంటే లేదు. కనీసమైన గౌరవం కూడా ఆ వర్గాలకు దక్కడం లేదు.
ఆత్మగౌరవం అనేటువంటిది అడ్రస్ చేయలేదు ఆ పార్టీల దగ్గర. బలహీన వర్గాలు దిగులుతో ఉన్నారు ఈ రాష్ట్రంలో. మా యాత్రలో మా దృష్టికి తెచ్చినటువంటివి. భారతీయ జనతా పార్టీ అయితే కక్షగట్టింది ఈ వర్గాల మీద. బీజేపీ వచ్చిన తర్వాత, మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఊచకోతలు దళితుల మీద, మైనారిటీల మీద, వాళ్ళ హక్కులను కూడా అణిచివేస్తా ఉన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఉదంతం ఈ ప్రపంచానికంతా కూడా ఈ దేశంలో పరిపాలన ఏ విధంగా ఉందో అదొక మాయని మచ్చ. భారతీయ జనతా పార్టీ ఈ వర్గాల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తా ఉన్నారు. రాజ్యాంగాన్ని రివ్యూ చేస్తామంటా ఉన్నారు వీళ్ళు. ఈ వర్గాలకు రిజర్వేషన్లు చాలు, ఇక 70 సంవత్సరాలు ఇచ్చినాం, దాన్ని పునరాలోచన చేయాలి అంటా ఉన్నారు. మళ్ళీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే ఇక మా బతుకులు భయంకరంగా తయారవుతాయని ఆ వర్గాల వాళ్ళు ఆందోళన చెందుతా ఉన్నారు. అందుకోసమే వారు కాంగ్రెస్ దగ్గరికి వస్తా ఉన్నారు. కాంగ్రెస్సే రావాలని చూస్తా ఉన్నారు. ఈ యాత్రలో ఎక్కువగా వారే భాగస్వాములు అవుతా ఉన్నారు. మేము భరోసా ఇవ్వడం కాదు, వారు మాకు భరోసా ఇవ్వడానికి వస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి, అన్ని వర్గాల వారికి భరోసా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తే, ఈ అణగారిన వర్గాల వారు మాకు భరోసా, కాంగ్రెస్ పార్టీని బలం చేయాలి, కావాలి అని వాళ్ళు మా దగ్గరకు వస్తా ఉన్నారు. ఒక్కటి మాత్రం, కాంగ్రెస్ బలహీనపడితే బలహీన వర్గాలు బలహీనపడతాయి. కాంగ్రెస్ బలపడితే ఈ అణగారిన వర్గాలకు అండా దండ. మా జెండా వారి కోసమే, మా అజెండాను వారి కోసమే. ఇందిరమ్మ స్ఫూర్తితో వీటిని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా మాకు చెప్పినారు. అణగారిన వర్గాలకు అగ్ర స్థానం ఇవ్వాలి అని, లయన్ షేర్ ఇవ్వాలి అని, రాజకీయంగా ఇతరత్ర ఈ వర్గాలకు లయన్ షేర్ ఇవ్వాలి అని రాహుల్ గాంధీ గారి ఆదేశాలు కూడా. కాంగ్రెస్ పార్టీగా మేము ఒక భరోసా ఈ వర్గాలకు ఇస్తానం. ఈ ఒంగోలు నుంచి ఈ అణగారిన వర్గాలకు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్లు ఈ ఎలక్షన్లోనే మొదలవుతుంది. 60 నుంచి 70% సీట్లు, అది అసెంబ్లీ సీట్లు కానీ పార్లమెంట్ సీట్లు కానీ, 60 నుంచి 70% సీట్లు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. మైనారిటీలకు, బీసీలకు కూడా అత్యధికంగా సీట్లు ఇస్తుంది.
ఎస్సీ ఎస్టీలకు జనరల్ సీట్లలో కూడా అవకాశం ఉన్న చోటల్లా కూడా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. జనరల్ సీట్లలో కూడా ఇవ్వబోతా ఉన్నాం. నేనొక్కటే ఈ వర్గాలను కోరుతా ఉన్నాను, ఆ వర్గాల్లో ఉన్న చదువర్లను కోరుతా ఉన్నాను, మేధావులను కోరుతా ఉన్నాను. టీడీపీ జగన్ పార్టీలో ద్వితీయ శ్రేణి పౌరులుగా ఎందుకుంటారు? ఆ రెండు పార్టీల్లో ఈ వర్గాలు ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నారు. సమానత్వం లేదు, గౌరవం లేదు. ఆలోచన చేయమని మేము కోరుతా ఉన్నాము. రండి, కాంగ్రెస్ పార్టీతో కలిసి రండి, మీకు పూర్తి చేయూతనిస్తాం. ఇది కాంగ్రెస్ పార్టీ భరోసా. మీరందరూ కూడా కలిసి రండి అని ఆ రెండు పార్టీలు. బీజేపీ ఊసేలేదు ఈ రాష్ట్రంలో. బీజేపీకి 100 ఓట్లు కూడా రావు. తెలుగుదేశం జగన్ పార్టీ ఈరోజు కేవలం కుటుంబ పార్టీలైనాయి. ఆ రెండు పార్టీల యొక్క ప్రయత్నం అంతా ఆ ఇద్దరిని ముఖ్యమంత్రులు చేసుకోవాలి, ఆ రెండు కుటుంబాలు బాగుండాలి. ఆ సామాజిక వర్గాల్లో ఉన్న పేదల గురించి కూడా పట్టించుకోరు వాళ్ళు.